మేనేజింగ్ కంటెంట్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది కొత్త కంటెంట్ సృష్టించుట, కంటెంట్ మరియు దాని రివిజన్లు నిర్వహించుట. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నవి ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్, డ్రూపుల్ 8 మరియు ఫయర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. మనము ముందుగానే సృష్టించిన వెబ్ సైట్ ను తెరుద్దాం. కొత్త కంటెంట్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. మన మొదటి ఈవెంట్ ని చేర్చుదాం. కంటెంట్ క్లిక్ చేయండి. యాడ్ కంటెంట్ క్లిక్ చేసి ఈవెంట్స్ ఎంచుకోండి. మేము ఏర్పాటు చేసిన కొన్ని విషయాలను ప్రదర్శించేందుకు ఒక నమూనా ఈవెంట్ సెట్ చేశాము. నేను ఈవెంట్ నేమ్ ఫీల్డ్ లో డ్రూపుల్ క్యాంప్ సిన్సినాటీ అని టైప్ చేస్తాను. ఈవెంట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో థిస్ ఐఎస్ తే ఫస్ట్ డ్రూపుల్ క్యాంప్ ఇన్ తే సదర్న్ ఒహియో రీజియన్ అని టైప్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ న్యూ రివిజన్ చెక్ బాక్స్ ఆన్ చేసి ఉందని గమనించండి. ఇక్కడ కుడి వైపు మనకు ఏమీ చేసేది లేదు. ఇప్పటికి ఈవెంట్ లోగోని ఖాళీగా ఉంచుదాం. కానీ మనకు ఒక ఈవెంట్ వెబ్సైట్ కావాలి. అందుకే http://drupalcampcincinnati.org ని URL గా టైప్ చేద్దాం. లింక్ టెక్స్ట్ లో దానిని ఖాళీగా ఉంచుదాం. డిస్ప్లే ఇప్పుడు కేవలం ఒక నిజమైన URL. అయితే మనము దానిని ఇప్పుడు చేద్దాం. ఈవెంట్ డేట్ పై క్లిక్ చేస్తే ఒక చిన్న క్యాలెండర్ పాపప్ అవుతుంది. 11 జనవరి 2016 ఎంచుకుందాం. ఇప్పుడు ఏ ఈవెంట్ స్పాన్సర్స్ ని చేర్చలేము. ఎందుకంటే మన వద్ద ఎటువంటి యూజర్ గ్రూప్స్ కూడా సెట్ చేసి లేవు. డ్రూపుల్ యొక్క మరొక ముఖ్య లక్షణం ఇన్లైన్ ఎంటిటీ రెఫరెన్స్. ఇది మనల్ని యూజర్ గ్రూప్స్ ని చేర్చుటకు అనుమతిస్తుంది. కానీ దీనిని తర్వాత నేర్చుకుందాం. మన వద్ద కొన్ని ఈవెంట్ టాపిక్స్ ఉన్నవి. I టైప్ చేసి ఇంట్రొడక్షన్ టు డ్రూపుల్ ఎంచుకుందాము. యాడ్ అనదర్ ఐటెమ్ క్లిక్ చేయండి. ఈసారి M టైప్ చేద్దాం. M అక్షరంతో ఉన్న టాపిక్లు కనిపిస్తున్నాయని గమనించండి. మాడ్యూల్ డెవలప్మెంట్ ఎంచుకుందాము. మీకు కావలసిన ఇతర టాపిక్లు ఎంచుకోవచ్చు. సేవ్ అండ్ పబ్లిష్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మన డ్రూపుల్ క్యాంప్ సిన్సినాటీ నోడ్ ఉంది. టైటిల్, బాడీ, ఈవెంట్ వెబ్సైట్ స్వయంచాలకంగా ఒక లింక్, కానీ అది ఉనికిలో లేదు. ఈవెంట్ డేట్ యొక్క ఫార్మాట్ మనకు కావాలిస్తే మార్చవచ్చు. ఇది ఒక టాక్సానమీ. ఈ లింక్ పై క్లిక్ చేస్తే ఇంట్రొడక్షన్ టు డ్రూపుల్ కు ట్యాగ్ చేసిన ప్రతి ఒక్క ఈవెంట్ అందుబాటులో ఉంటుంది మరియు ప్రచురణ తేదీ క్రమంలో జాబితా చేయబడుతుంది. మన మొదటి ఈవెంట్ నోడ్ ని విజయవంతంగా సృష్టించాము. ఇప్పుడు షార్ట్ కట్స్ మరియు యాడ్ కంటెంట్ పై క్లిక్ చేయండి మరియు ఈసారి మన యూజర్ గ్రూప్ ని చేర్చుదాం. దీనిని సిన్సినాటీ యూజర్ గ్రూప్ అని పిలుద్దాం. యూజర్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ లో ఇలా టైప్ చేయండి. థిస్ ఐఎస్ తే యూజర్ గ్రూప్ ఫ్రమ్ తే సదర్న్ ఒహియో రీజియన్ బేస్డ్ ఇన్ సిన్సినాటీ. We meet on the third Thursday of every month. ఇక్కడ మరింత సమాచారం జోడించవచ్చు. ఈ యూజర్ గ్రూప్ కి URL https://groups.drupal.org/cincinnati. అది ఇప్పుడు ఉనికిలో లేదు, కానీ సాధారణంగా ఇలా కనిపిస్తుంది. మీ ప్రాంతంలో యూజర్ గ్రూపులను కనుగొనడానికి groups.drupal.org కి వెళ్ళండి. మీకు ఆసక్తి ఉన్న దాన్ని బట్టి ఒక శీఘ్ర శోధన చేయండి. ప్రపంచవ్యాప్తంగా అనేక యూజర్ గ్రూప్స్ ఉన్నవి. గ్రూప్ కాంటాక్ట్ లో డ్రూపుల్ స్పేస్ గ్రూప్ టైప్ చేయండి మరియు కాంటాక్ట్ ఇమెయిల్ లో drupalgroup@email.com అని టైప్ చేయండి. గమనించండి, ఇది సరైన ఫార్మాట్ గల ఇమెయిల్ చిరునామా ఉండాలి. లేకపోతే డ్రూపుల్ దానిని తిరస్కరిస్తుంది. ఇక్కడ ఉన్న అనేక ఎంపికలలో నుండి గ్రూప్ లెవెల్ ఎంచుకోండి. ఈవెంట్స్ స్పాన్సర్డ్ లో మనం ఒక ఈవెంట్ ని ఎంచుకోవాలి. మీరు కేవలం D టైప్ చేస్తే డ్రాప్ డౌన్ లో డ్రూపుల్ క్యాంప్
సిన్సినాటి కనిపిస్తుంది. సేవ్ అండ్ పబ్లిష్ క్లిక్ చేయండి. మన మొదటి యూజర్ గ్రూప్ ని విజయవంతంగా సృష్టించినాము. ఇప్పుడు మనం కంటెంట్ ఎలా నిర్వహించాలో నేర్చుకుందాం. కంటెంట్ పై క్లిక్ చేస్తే మన సైట్ పై ఉన్న మొత్తం కంటెంట్ యొక్క జాబితా వస్తుంది. ఏ కంటెంట్ టైప్ అనేది పట్టించుకోక మొత్తం కంటెంట్ కనిపిస్తుంది. మనము పబ్లిష్ స్టేటస్, కంటెంట్ టైప్ మరియు టైటిల్ ప్రకారం ఫిల్టర్ చేయవచ్చు. ఇక్కడ మనం W టైప్ చేసి ఫిల్టర్ క్లిక్ చేస్తే మనకు W తో మొదలయ్యే నోడ్లు మాత్రమే కనిపిస్తాయి. రీసెట్ క్లిక్ చేయండి. మన వద్ద బహుళ భాషలు ఉంటే మరొక భాష కూడా ఎంచుకోవచ్చు. ఒక్కసారి మన వద్ద జాబితా ఉంటే ఒకేసారి మనము అనేక నోడ్లను ఎంచుకొని వాటిపైన చాలా పనులు చేయగలం. అనగా డిలీట్, మేక్ స్టికీ, ప్రమోట్, పబ్లిష్ మొదలైనవి. నేను అన్పబ్లిష్డ్ కంటెంట్ ఎంచుకొని అప్లై క్లిక్ చేస్తాను. నేను ఎంచుకున్న నోట్స్ యొక్క స్టేటస్ అన్పబ్లిష్డ్ గా అప్డేట్ చేయబడిందని గమనించండి. ఇది కంటెంట్ ను నిర్వహించేందుకు సులభమైన స్థానము. అన్ని నోట్స్ ని ఒకేసారి ఎంచుకొని పబ్లిష్ మరియు ఆపై అప్లై క్లిక్ చేయండి. కొన్ని నోట్స్ ఇదివరకే పబ్లిష్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మొత్తం కంటెంట్ పబ్లిష్ అవుతుంది. ఇక్కడి నుండి ఒకే నోడ్ ని ఎడిట్ లేదా డిలీట్ చేయవచ్చు. లేదా నోట్స్ యొక్క బ్యాచ్ ని ఎంచుకొని దాని కంటెంట్ ని తొలగించవచ్చు. Drupal లో కంటెంట్ ని నిర్వహించుట చాలా తేలిక. కేవలం టూల్బార్ పై ఉన్న కంటెంట్ లింక్ పై క్లిక్ చేస్తే మనల్ని ఆ పేజీకి తీసుకెళ్తుంది. పైన ఉన్న టాబ్స్ ని ఉపయోగించి మనం ఇచ్చిన కమెంట్స్ ని నిర్వహించవచ్చు. ఏదైనా ఒక ఫైల్ ఫీల్డ్ లో అప్లోడ్ చేసిన ఫైల్ ని కూడా తేలికగా నిర్వహించవచ్చు. ఇమేజ్ ని చూచుటకు దానిపై క్లిక్ చేయండి. అది తెరపై తెరుచుకుంటుంది. ఇమేజ్ ని ఎక్కడ ఉపయోగించామో చూచుటకు ప్లేసెస్ లింక్ పై క్లిక్ చేయండి. అది మనకు ఆ ఫైల్ ఎక్కడ వాడబడిందో చూపే నోడ్ల జాబితా ఇస్తుంది. అడ్మినిస్ట్రేషన్ టూల్బార్ లోని కంటెంట్ లింక్ తో మన కంటెంట్, కమెంట్స్ మరియు ఫైల్స్ ని నిర్వహించవచ్చు. ఏదైనా ఒక నోడ్ కి ఒక కమెంట్ జోడిద్దాం. నేను ఈ కమెంట్ ని చేర్చుతాను. గ్రేట్ నోడ్, ఫ్యాంటాస్టిక్ కంటెంట్. సేవ్ క్లిక్ చేయండి. మనము సూపర్ యూజర్ గా లాగిన్ చేశాము గనక మనకు అన్నిటికీ ఆమోదం ఉంటుంది. నిజానికి మనము ఏమీ చేసే పని లేదు. మీరు కమెంట్స్ ని ఆమోదం కోసము సెట్ చేస్తే కంటెంట్ ఆపై కమెంట్స్ క్లిక్ చేయాలి మరియు వాటిని ఇక్కడ నిర్వహించగలరు. ఉదాహరణకు చాలా కమెంట్స్ ని పబ్లిష్ చేయవచ్చు లేదా స్క్రీన్ నుండి వాటిని తొలగించండి. Drupal లో కంటెంట్స్, కమెంట్స్ మరియు ఫైల్స్ ని ఒకే చోట నుండి నిర్వహించవచ్చు. తదుపరి ఒక నోడ్ ని అప్డేట్ లేదా మార్చి దాని రివిజన్లు ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. హోమ్ పేజీకి వెళ్ళుటకు హోమ్ లింక్ పై క్లిక్ చేయండి. Drupal క్యాంప్ సిన్సినాటి పై ఉన్న క్విక్ ఎడిట్ పై క్లిక్ చేయండి. ఈ నోడ్ యొక్క బాడీలో మరికొంత కంటెంట్ ని చేర్చుదాం. There is another great camp in Columbus every October. సేవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు Drupal క్యాంప్ సిన్సినాటి పై క్లిక్ చేస్తే రివిజన్స్ అనే పేరుతో ఒక కొత్త టాబ్ ని చూస్తారు. రివిజన్స్ పై క్లిక్ చేస్తే అడ్మిన్ ఈ నోడ్ ని 2:37 కి అప్డేట్ చేసిందని కనిపిస్తుంది మరియు ఇది దాని ప్రస్తుత అనగా కరెంట్ వెర్షన్. పాత వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దానిపై క్లిక్ చేస్తే పాత వెర్షన్ కనిపిస్తుంది. దానిలో రెండవ పారాగ్రాఫ్ లేదు. వెనక్కి వెళ్ళి రివిజన్స్ క్లిక్ చేయండి. మనము పాత వెర్షన్లని రివర్ట్ లేదా డిలీట్ చేయవచ్చు. దీనిని కొద్దిగా సులభం చేసే ఇతర మాడ్యూల్స్ కూడా ఉన్నవి. కానీ Drupal వద్ద పూర్తి అంతర్నిర్మిత వెర్షన్ కంట్రోల్ ఉంది. దాని వలన మీకు ఏ నోడ్ కి ఎవరు ఎప్పుడు మార్పు చేశారో అనేది తెలుస్తుంది. మీరు దానిని మీకు కావలసినప్పుడు రివర్ట్ చేయవచ్చు. అయితే Drupal లోని బిల్ట్ ఇన్ లేదా అంతర్నిర్మిత వెర్షన్ కంట్రోల్ చాలా ఉపయోగకరం. దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ట్యుటోరియల్ సారాంశము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది కంటెంట్లు సృష్టించుట, కంటెంట్లు మరియు రివిజన్లను నిర్వహించుట.
ఈ వీడియోను ఆక్వియా మరియు ఓఎస్ ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాపులు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.